అన్న మీ పేరు ఏందన్నా? శ్రీకాంత్. శ్రీకాంత్. మీరేం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్. మీరు ఆటో డ్రైవరా? ఓకే ఓకే. ఎప్పటి నుండి వెళ్తున్నారు? నేను ఒక 13 సంవత్సరాలు అవుతుంది. ఏంది మరి ఎట్లుంది అసలు ఈ ఆటో వ్యవస్థ, ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఎట్లా ఉంది అసలు రాష్ట్రంలో? ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ మంచిగా ఉండే. ఈ ఓలా ఊబర్ ఎందుకు తీసుకొచ్చిరో, కేటీఆర్ తీసుకొచ్చిండు, కేసీఆర్ తీసుకొచ్చిండు మనకు తెలియదు, వాళ్ళు తీసుకొచ్చిర్రు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి, నేను నాకు ఓటు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్కి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆటోని మొత్తం నొక్కేస్తుంది. ఆటోని మొత్తం నొక్కేస్తుంది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చిన్న ఉన్నప్పుడు కాంగ్రెస్ కే ఫేవర్, నేను ఇప్పుడు కూడా ఫేవర్. నేను ఇంతవరకు కేటీఆర్ కోటేలే, కేసీఆర్ కోటేలే, ఎవరికి వేయలే, కాంగ్రెస్ కి వేస్తుండే. నేను సెంట్రల్ కి అయితే బీజేపీకి వేస్తా, స్టేట్ కి అయితే కాంగ్రెస్ కి వేస్తా. అనిపిస్తుంది మరి కాంగ్రెస్ కోటేసిన కాంగ్రెస్ ఇప్పుడైతే బేకార్ అవుతుంది, ఇప్పుడైతే బేకార్ అవుతుంది. ఏమి మొత్తం ఇదంతా ఏంది, ఇదంతా ఆటోలని ఫ్రీ బస్సులు పెట్టి ఓడి చేయమన్నాడు. ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాలి నువ్వు? అదే ఉచిత సహాయము స్కూళ్ళకి ఇవ్వాలి, బుక్కులు పెట్టాలి, స్కూల్లో మంచి అన్నం పెట్టాలి, మంచి అన్నం పెట్టాలి, స్కూల్లో బుక్కులు ఫ్రీ ఇవ్వాలి, హాస్పిటల్ చేయాలి, పెద్ద పెద్ద హాస్పిటల్, ఏమన్నా హాస్పిటల్ ఉంటాయి అవి చేయాలి, లక్షలు హ్యాండిక్యాప్లకి ఏమైనా సాయం చేయాలి, అవి చేయాలి. కానీ గివి ఫ్రీ బస్సులు ఆడవాళ్ళు ఉత్తా తిరుగుతుర్రు, దావత్ పోదాం దా, గుడి చూసొద్దాం దా అని చెప్పి తిరుగుతుర్రు. మంచిర్యాలకి గిడికి బిర్యానీ తినొద్దాం పారడైస్ అని చెప్పి ఎందుకు? మేము అన్ని తెలుసు మాకు. అన్నం తినిపోయినాయి ఒక ఆమె స్కూల్ పిల్లగాని పెట్టుకొని సంకలం పెట్టుకొని తిరుగుతుంది. అంటే ఈ పథకం ఫ్రీ పథకం తీసేస్తే బాగుంటది అంటారా ఎట్లా అన్నట్టు? ఫ్రీ పథకం అనే అది ఫ్రీ పథకం తీయాలి. ఇంకోటి స్టూడెంట్స్ కూడా ఏమని చేయాలి, పిల్లలకి ఏమని చేయాలి, పిల్లలకి గవర్నమెంట్ పిల్లలకి. ఇప్పుడు మన ఎవరైనా నా పిల్లలైనా మళ్ళా వాళ్ళకు కూడా ఏమని చేయాలి. ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు? ఇంకా మారేడుపల్లి ఉంటారు. కంటోన్మెంట్ కిందకి వస్తుందా? కంటోన్మెంట్ కింద. ఎట్లుంది మరి కంటోన్మెంట్ లో పరిస్థితి? ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తా ఉంది? ఎమ్మెల్యే అంటే ఇక మనకి ఫేవర్ ఉంటాడు అట్లా, అంటే శ్రీ గణేష్ సార్. అవునవును, అంత మంచిదే కానీ నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తలేదు అంతే. ఎట్లుంటది మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రాష్ట్రంలో, అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఉన్న ఏరియాలలో ఎవరికి అవకాశం? నా ఓటాకేమో సికింద్రాబాద్. శ్రీ గణేష్ కాదు నాకు. పర్లేదు అన్న, నేనేమంటున్నా అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ప్రధానంగా కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. సో వీళ్ళకి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటున్నారు? నేనైతే ఎప్పుడు బీజేపీకి ఇస్తా. సెంట్రల్ ఇదైతే లోకల్లో ఆలోచిస్తా. అవకాశం ఎవరికి అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? కేసీఆర్ కూడా ఎందుకు చెప్పాలా? కేసీఆర్కి ఎందుకు ఇవ్వాలంటే ఉన్న వాళ్ళకే ఇల్లు వస్తున్నాయి, ఉన్న వాళ్ళకే ఇల్లు వస్తున్నాయి, సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వస్తున్నాయి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తలేదు. అదొకటి. ఎట్లుంటే మళ్ళీ రాబోయే రోజులలో రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? ఇక అందరి మీద డిపెండ్ అయి ఉంటుంది, నా ఒక్కరి మీద కాదు, అది అందరి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది చూస్తున్న దాని ప్రకారం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుందా? ఏ లేదా, రాడా ఆయన ఎవరు? ఏం వస్తే కేటీఆర్ వస్తుండొచ్చు నాకు తెలిసి. ఇక ఏమన్నా తెలియదు, అంత ఐడియా లేదు. నేను ఎప్పుడైనా కాంగ్రెసే, కానీ అది కూడా దొంగ ప్రభుత్వమే అని చెప్తున్నా. నేను చిన్న కాంగ్రెస్ అభిమానిగా కాంగ్రెస్ పాలన వస్తలేదు.